జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అల్లుడు, మీ అత్తని పెళ్లి చేసుకున్న తర్వాత నేను లండన్కి వెళ్ళిపోయా. ఇక్కడ జరిగే విషయాలు చాలా నాకు తెలియవు. ఏ దూర్ నువ్వు చెప్పవే. విష్, మీ అమ్మ విశాలాక్షమ్మ వారి భక్తురాలే అయినా ప్రతి పౌర్ణమికి నాగపూజ చేసేది. నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించేది. నల్ల కలువ పూలని తెప్పించేదాకా అన్నయ్యని ఒకచోట నిల్చొనిచ్చేది కాదు. నల్ల కలువ పూలు దొరకడం చాలా కష్టం కదా పిన్ని. కష్టంగా ఉంటేనే కొంతమందికి మజా ఉంటుందేమో. లేదత్తయ్య, పౌర్ణమికి నల్ల కలువ పూలకి ఏదో సంబంధం ఉంటుంది. అవును, గాయత్రమ్మ గారు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తారు. నాయనమ్మా, నీకు విషయం తెలుసా? ఇది ఎంతవరకు ఎక్కడో ఒక చోట పసిపిల్లగా పుడితే బావుంటుంది. అవునమ్మా, లేదంటే ఏ పాము ఎప్పుడొస్తుందో ఎక్కడ దొరుకుతుందో భయంతో చచ్చిపోతున్నాను. ఏం ఆలోచిస్తున్నారు బాబు గారు? నైని, నీకు పెద్ద బొట్టమ్మ కనిపించింది అన్నావు కదా, ఆవిడెలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంది బాబు గారు. బాగా గుర్తు తెచ్చుకో. ఏదైనా తేడా గమనించావా? తేడా అంటే గుర్తొచ్చింది బాబు గారు. ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ గానా? మొన్న నాకు ఆవిడ ఆత్మ కనిపించినప్పుడు తన మెళ్ళో శంఖం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.